సాధారణంగా అటువంటప్పుడు కనురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు. ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి, జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండండి చెప్తాను అంటారు. అలా కాకుండా చంచలమైన స్వభావంతో ఆలోచన చేస్తుంటే కళ్ళు కదులుతూ ఉంటాయి. ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి? పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు. అసితీక్షణ అని. అమ్మవారి కన్నులు నల్లని కన్నులు. ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు. ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు. కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి, బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి, ఎరుపెక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని